గైస్ వెల్కమ్ టు శాంత్ కంట ట్రాఫిక్ 1830. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. టాపిక్ వచ్చేసి ఏంటంటే చెప్పుడు మాటలు విని అత్తను అర్థం చేసుకొని కోడల కోసం ఈరోజు టాపిక్. అసలు ఏం జరిగింది ఏంటన్నది చెప్పేసుకుందాం. టాపిక్లోకి వచ్చేసి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరో కానీ అదేంటి ఓ 1 వీక్ నుంచి తెగ ఆడేసుకుంటున్నారండి. సబ్స్క్రైబర్ చేస్తున్నారు, అంతా వాళ్ళ ఇష్టం. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసాక హాస్పిటల్ కూడా వెళ్ళినట్టు. హాస్పిటల్కి వెళ్ళాక ఇంకా ఈ అమ్మాయి నీరసంగా ఉన్నట్టు కొడుపు అన్నాడు. కొద్దిగా పైకి వస్తుంది కదా, మనకి కొడుపు ఎత్తుగా ఉంది, నువ్వు కడుపుతోట్టున్నావమ్మా చెప్పమ్మా అని అంటే, నేను కడుపుతోట్లేను ఏం లేను అన్నీ మీకు చెప్పాలా ఏందనేసి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాను. 4వ నెల వచ్చాక హస్బెండ్తో చెప్పి ఇలాగైంది, మీ అమ్మ ఇలా తీపిచ్చేస్తారు అన్నారంటే, అందుకే నేను చెప్పాను. నాకు ఇప్పుడు 4వ నెల ఏంటంటే అలా ఆయన వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగారండి, ఏంటమ్మా అదేంటి ఆడపిల్లతో ఎందుకు తీపిచ్చేస్తున్నావు నువ్వు, మా భార్య పక్కింటి ఆవిడతో చెప్పావు, అది భయపడి నీకు చెప్పలేదు. ఇప్పుడు 4వ నెల వచ్చింది, ఇప్పుడు ఎలా ఏమైందంటే ఆ అమ్మాయి చాలా మంచి రత్తగారు, చాలా అసలు కోడలు ఎన్ని తప్పులు, కోడలికి ఏం పని రాకపోయినా ఏం చెప్పైనా కొడుకుకు పెళ్లి చేశాక 1 మంత్ వరకు ఈమె దగ్గర ఉండేవారు. ఉన్నాక నా అమ్మాయి వచ్చేసి కొద్దిగా అడ్జస్ట్ అవ్వక పొద్దున్నంట లేపిన ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పారు. కొద్దిగా ప్రేమతో చెప్పేది. అలా అత్త కోడలు మంచిగానే ఉండేవారు. మంచిగా ఉన్నప్పటికీ పక్కింటి ఆమెకి ఏం కుళ్ళు బుద్ధి పట్టిందో ఏమో తెలియదు, కానీ మీ అత్తగారు మంచిది కదా, నేను ప్రేమగా చూస్తుండే, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయాక తిట్టుకుంటున్నా, ఆ పని చేత కదా ఈ పని చేత కదా అని తిట్టుకుంటుంది. అందరికీ నలుగురికి ఏదోలా చెప్తుంది, మాతో చెప్తుంది. అంటే మా అత్త ఎలాంటిది కాదంటే, లేదు మాకు చెప్పింది, నువ్వు ఏ పని చేయవంటే ప్రతి ఒక్క పని నేర్పిస్తుందంట, ఆ పని చేయి ఈ పని చేయాలని చెప్పింది. ఒకసారి చెప్పినప్పుడు ఏం పట్టించుకోవాలి, అలా 2-3 సార్లు సార్లు చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్పాక ఈమె ఎలా చెప్తే అలాగా ఈమె చేశారు. అత్తగారికి ఎదురు చెప్పడం, గొడవలు పడడం అంటే జరుగుతూ ఉండేవారు. వచ్చేసిందంట. ఆమె ఎలా చెప్తే అలా వినేదంట. తీరుకు పొరుగు అన్నాక మాట్లాడుకుంటారు కదా అనేసి అత్తగారు ఏం మాట్లాడకపోతే ఒకరోజు పొద్దున్నే లేసి వాంతింగ్స్ బాగా చేసుకుని నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగిపోతే పిల్ల ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అనేసి వాళ్ళ అత్తగారు నిమ్మరసం అన్నీ పిండిస్తే, నువ్వు నీ వాటర్ అంటే నాకు ఏమవుతుంది, నువ్వు ఇచ్చి నేను తాగను అనేసి ఏమన్నారంట. అంటే ఏమైందమ్మంటే ఏం చెప్పలేదు. చెప్పకపోతే తర్వాత వచ్చేసి కొంచెంసేపటికి ఈ అమ్మాయి కొద్దిగా కోలుకున్నాక ఈ అమ్మాయి పండవని చేసేపటికి అమ్మాయికి 4వ నెల వచ్చేసింది. 4వ నెల వచ్చేసాక అయితే ఆమె చెప్పినట్టు చిన్న చిన్న గొడవలు అన్న కానీ అడ్జస్ట్ అయిపోయి అత్త కోడలు ఉండేవారు. అలా రోజులు గడుస్తుండగా ఈ అమ్మాయి పెళ్ళైన 6 మంత్కి ప్రెగ్నెంట్ అయినట్ట. పీరియడ్స్ రాలేదు. పీరియడ్స్ రాస్తే అత్తగారు అన్నమ్మా నువ్వు నెల డేట్ అవ్వలే కదమ్మా, చెకింగ్ చేసుకో, నువ్వు ప్రెగ్నెంట్ టెస్ట్ తెప్పించుకో, అబ్బాయితో నేను చెప్తానంటే ఏమొద్దు నేను ప్రెగ్నెంట్ కాదు ఏం కాదు అన్నదంట. నేను నాకు తెలుసులే అన్నాడు. పోన్లే చిన్నపిల్ల కదా తెలియదు అనుకోలకి ఈ అమ్మాయి వెళ్ళి పక్కింటి ఆంటీతోటి ఆంటీ ఇలాగ మా అత్తగారు ఇలా నెల దాటింది, నాకు టెస్ట్ చేసుకోమనంటే, నువ్వు టెస్ట్ చేసుకున్నాక నువ్వు ప్రెగ్నెంట్గా అవుతే అత్తయ్యకి చెప్పకు, మీ అత్తయ్య నాతోటి మొన్ననే అన్నది పెళ్ళయ్యి 6 నెలలు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కడుపుతోటి ఉంటే సేవలు ఏం చేస్తారు, మీ అత్తగారికి ఆడపిల్ల పుడుతుంది అనేసి ఇష్టం లేదు, నువ్వేనా చెప్పావంటే నీకు ఏదో ఒకటి స్వీట్ అంటే తినిపించేటప్పుడు బొబ్బాస్ పండు ఏదో కలిపి పెట్టేస్తే నీకు అబార్షన్ చెప్పించేస్తే మీ అత్తగారితో చెప్పకని చెప్పాను. ఈ అమ్మాయి టెస్ట్ చేసుకున్నట్టు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతే అత్తగారు ఇంకా ఈ అమ్మాయి పక్కింటి ఆంటీకి వెళ్ళి ఆంటీ ఇది ఇలాగ అయిందంటే అంటే చెప్పొద్దని వాళ్ళ హస్బెండ్కి ఒక 5 నెలలు వచ్చే వరకు మీ ఇంట్లో ఎవరికి చెప్పకని చెప్పింది. చెప్పమని హాస్పిటల్కి ఎలాగా అంటే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి చూపించుకో, మీ అమ్మకి అంతా జరిగింది చెప్పంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో చెప్తే మీ అత్తగారు ఇలాంటిది అలాగే అనేసి అమ్మను ఇప్పుడే చెప్పక అత్తయ్యకి బావ కూడా చెప్పక అనేసి హాస్పిటల్ తీసుకెళ్తే అలాగా 1 మంత్ వెళ్ళి 2 మంత్స్ పడ్డాయంటే ఈ అమ్మాయి కొద్దిగా నీరసంగా ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకు అలా ఉన్నావు ఇలాగనంటే అత్తయ్య అడగరు కానీ ఈ అమ్మాయి ఏం చేయాలి, కారం మిరియాలు రాలినట్టు మాట్లాడరు. అలా కొన్ని రోజులు అయిపోయాక నేను ఈ అమ్మాయికి 3వ నెల వచ్చేసింది. 3వ నెల వచ్చేసాక కూడా ఏం ఏంటి ఆవిడ అలా చెప్పిందంటమ్మా, నువ్వు ఇలా చేయడం తప్ప కదంటే, నేను అనలేదురా, నేను ఎందుకు అంటాను, మీకు పిల్లలు పుడితే నా మనవలు మనవరాళ్ళే అవుతారు కదా, నేను ఎందుకు చేస్తాను అని అంటే, మరి పక్కింటి ఆవిడ ఇలా చెప్పిన అత్తయ్య అని చెప్తే, పక్కింటి ఆవిడ కోసం నేను ఒక విషయం చెప్తాను, ఆవిడ అలా కూడా ఏదించేది కొట్టేది తిట్టేది, ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని చెప్తుంటే అందరు వాళ్ళు 4 వేసుకొని వచ్చి అందరిని ఇరుగు పరుగుని అడిగితే నన్ను వచ్చి అడిగితే వాళ్ళ అత్త ఏదించేదని చెప్పాను, అదే కుట్ర పెట్టుకుని మళ్ళీ నిడగొట్టాలనుకుందమ్మా. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ కోడలు వాళ్ళ అత్తగారు కోడలు అత్తగారు కాలు పట్టుకుని నన్ను క్షమించాను అత్తయ్య ఎప్పుడు ఇలా చేయను అలాగని చెప్పాను.
ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని అత్త కోడల మధ్యన సమస్యలు ఉండొచ్చు, లేకుండా ఉండవు. అది మనం ఎదుర్కొనే పోరాటంలోనే ఉంటుంది. మనం మంచిగా ఉన్నాం అనుకో మన అత్త కూడా మంచిగా ఉంటుంది. కోడలు మంచిగా ఉంటే అత్త మంచిగానే ఉంటుంది. కోడలు గయ్యాళితనంతో ఉంటే అత్త కూడా గయ్యాళితనంతో ఉంటుంది. మన అత్తగారే కదా అంటే పడదాం. కన్న తల్లితోటి సమానంగా చూసుకోను. ఎవరో మాటలు విని మన సంసారం పోగొట్టుకో. ఇప్పుడు ఆ అత్త అర్థం చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి సంసారం. లేకపోతే నాకు తెలియక ఇంత కథ నేర్పించేవని ఆ కోడలు నా అత్త నిలదీసి ఇంట్లోంచి గెంటేస్తే ఆ పిల్ల పరిస్థితి చెప్పుడు మాటలు విని ఎప్పుడు మన సంసారం నాశనం చేసుకోవాలి. ముందు వెనక ఆలోచించి మనల్ని అన్నారా లేదా అనేది మనం రుజువు ఇప్పించుకుంటేనే చాలా మంచిది. ఈ ఈ టాపిక్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏదో నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు లైక్ కొడుతున్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.